హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ 64. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నా మరదలు కూడా మనలాగే డాక్టర్. తన పేరు అని అతడి పేరు చెప్పబోయే లోపే ఇదే మా హాస్టల్ అంటూ తన హాస్టల్ దాటుకొని వెళ్తున్న అతడితో అరిచి మరీ చెబుతుంది యమున. ఓ వచ్చేసామా, మాట్లాడుతూ గమనించలేదు అని చెబుతూ కారు ఆపుతాడు సూర్య. హా, ఇంకా 2 బిల్డింగ్స్ దాటేశాం కూడా అని నవ్వుతూ చెప్పి మిర్రర్లో చూసుకొని చెదిరిన తన జుట్టును సరిచేసుకొని కార్ దిగి విండో నుండి లోపలికి చూస్తూ థ్యాంక్ యూ సార్ అని మరొకసారి మనస్ఫూర్తిగా అతడికి కృతజ్ఞతలు తెలుపుతుంది. తనని కాపాడడమే కాకుండా హాస్టల్ వరకు తీసుకుని వచ్చినందుకు జాగ్రత్తగా. ఇప్పటికీ ఏ 100 సార్లు చెప్పి ఉంటావో ఈ మాట అని చిరు కోపంగాని, రేపు హాస్పిటల్లో కలుద్దాం బాయ్ అని చెప్పి కార్ని రివర్స్ చేసుకొని వెళ్ళిపోతాడు సూర్య. బాయ్ సార్ అని చిన్నగా నవ్వుతూ చెయ్యి ఊపి, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మీరు ఈరోజు చేసిన సహాయానికి అని వెళ్తున్న అతడి కారునే చూస్తూ అనుకుంటుంది. కారు కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిలబడిన ఆమె అతడి కారు ఆ వీధి చివర మలుపు తిరగగానే తన హాస్టల్ వైపు కదులుతుంది. యమున ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ గ్రౌండ్ ఫ్లోర్లో అటు ఇటు తిరుగుతున్న ఆరుకి తలదించుకుని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్న యమున కనిపించగా యమున అని పిలుస్తూ వెళ్ళి ఆమెను హత్తుకుంటుంది. అప్పటి వరకు సూర్య గురించే ఆలోచిస్తూ నడుస్తున్న యమున స్నేహితురాలి పిలుపుకు తలెత్తి చూసి తనని హత్తుకున్న ఆమె భుజం మీద చెయ్యి వేసి ఏమైందే అని నవ్వుతూ అడుగుతుంది. ఏమవడం ఏంటి పిచ్చిదానా, నువ్వు ఇప్పటి వరకు హాస్పిటల్ నుండి రాకపోవడంతో మళ్ళీ హాస్పిటల్కి కాల్ చేస్తే వాళ్ళేమో ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పారు. అప్పుడెప్పుడో బయలుదేరిన నువ్వు ఇంకా ఎందుకు రాలేదని నాకు ఇక్కడ కాలు చెయ్యి ఆడలేదు తెలుసా. ఇంకో 10 నిమిషాలు చూసి నేనే నీకోసం వద్దాం అనుకుంటున్నా అని యమునని ఇంకాస్త గట్టిగా పట్టుకొని చెబుతుంది. అప్పటి వరకు తనకు జరిగింది ఆరుకు చెప్పాలని అనుకున్న యమున తను రావడం లేట్ అయినందుకే అంత కంగారు పడుతున్న ఆమెకి జరిగింది చెప్పి, ఇంకాస్త కంగారు పెట్టడం ఇష్టం లేక బస్ దొరకలేదే అందుకే లేట్ అయింది అని చెప్పి రూమ్కి వెళ్ళి ముందు తొందరగా ఫ్రెష్ అవ్వాలి, బాగా ఆకలిగా ఉందని అంటుంది ఆమెను డైవర్ట్ చేయడానికి. ఉండదు మరి, ఉదయం ఎప్పుడో అంత తింటే. అరే డాక్టర్ లేకపోతే రూమ్కి రావాల్సింది పోయి బుక్ చదువుతూ కూర్చుందంట బుద్ధి లేకుండా అని యమునను వదిలి ఆమె చేతిని పట్టుకుని వాళ్ళ గదికి తీసుకుని వెళ్తూ ఆమెకి గడ్డు పెడుతూ ఉంటుంది. యమునని రూమ్లోకి తీసుకుని వచ్చి వదిలి 2 ప్లేట్స్ చేతులకు తీసుకుని నేను వెళ్ళి అన్నం పెట్టించుకొని వస్తాను, తొందరగా స్నానం చేసిరా, నువ్వు ఫ్రెష్ అయ్యే వరకు కూర్చుంటే ఆ వార్డెన్ కిచెన్ లాక్ చేసుకుని వెళ్ళిపోతుందని చెప్పి మళ్ళీ కిందకి వెళ్తుంది ఆరు ఫుడ్ తీసుకుని రావడానికి. ఒక తల్లిలా తన గురించి తపన పడుతున్న ఆరుని తలుచుకొని సారీనే, ఫస్ట్ టైం నీ దగ్గర ఒక విషయం దాస్తున్నందుకు. జరిగింది చెబితే నాకంటే నువ్వే ఎక్కువ భయపడి కంగారు పడతావు. నేనైనా జరిగింది 2 రోజుల్లో మర్చిపోతానేమో కానీ సున్నిత మనస్తత్వం ఉన్న నువ్వు అంత తేలిగ్గా దాని గురించి మర్చిపోవు. దాని గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతావు. అందుకే నీకు ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నా అని అంటూ టవల్ తీసుకొని స్నానానికి వెళ్తుంది యమున ఒళ్ళంతా కంపరంగా అనిపించడంతో. బహుశా అప్పుడు గనక జరిగిన విషయం చెప్పి సూర్య గురించి కూడా ఆమెతో చెప్పి ఉంటే ఆరు యమున జీవితాలు మరో విధంగా ఉండేవేమో. కానీ విధిరాత నుండి తప్పించుకోలేం కాబట్టి యమునకి ఆ క్షణం హారుతో విషయం చెప్పకూడదన్న ఆలోచన వచ్చింది. కిందకి వెళ్ళి ఇద్దరి కోసం అన్నం కూర పెరుగుతో పాటు వంట చేసి ఆవిడని అడిగి కొంచెం ఊరగాయ కూడా తీసుకొని వస్తుంది. యమునకి పెరుగులో నంజుకొని తినడం అంటే ఇష్టమని, ఎప్పుడైనా కర్రీస్ సరిపోనప్పుడు ఉంటుందని పెట్టిన ఊరగాయను సామాన్యంగా ఎవరికి వేయదు ఆ వంట ఆవిడ. ఎందుకంటే ఒకసారి కూర ఉండగానే ఊరగాయ వేస్తే స్టూడెంట్స్ రోజు అడుగుతారని. కానీ ఆరు ఎప్పుడు అది కావాలి ఇది కావాలని అడగకుండా ఎలాంటి వంకలు పెట్టకుండా తినే ఆమె మొదటిసారి నోరు తెరిచి ఊరగాయ కావాలని, అది కూడా తన స్నేహితురాల కోసమని అడగడంతో లేదు అనకుండా 1కి 3 దెబ్బలు ఊరగాయను వేస్తుంది ఆవిడ. ఆరుని ఆ హాస్టల్కి వచ్చినప్పటి నుండి గమనిస్తూ ఉండటంతో ఆమె స్వభావం ఎలాంటిదో తెలిసి ఆమె ఫుడ్తో పైకి వెళ్ళేసరికి యమున స్నానం చేసి వచ్చి తన దగ్గర ఉన్న చిన్న అద్దం చేతిలోకి తీసుకొని బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ టైంలో తలస్నానం చేసావేంటి, పీరియడ్ టైం కూడా కాదు కదా నీకు అని అడుగుతూ తెచ్చిన ఫుడ్ ప్లేట్స్ అక్కడ ఉన్న టేబుల్ మీద పెడుతుంది ఆరు. తన గురించి ప్రతి చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకొని మరీ అడుగుతున్న ఆరు ప్రేమకి ఆరాధన పెరిగిపోతుంటే ఊరికే చిరాగ్గా అనిపించి చేశాలే అని చెప్పి ఏం కర్రీ ఈరోజు మెస్లో అని అడుగుతుంది కాస్త మంచిగా ముక్కుకు తాగుతున్న ఊరగాయల స్మెల్ పీల్చుకుంటూ. ఆమె చిన్నపిల్ల చేష్టలకు నవ్వుతూ రోజులాను పప్పే ఈరోజు కూడా, కాకుంటే నీకోసం నేను పెరుగులోకి ఊరగాయ వేపించుకొని వస్తున్నా
అని చెప్పి ప్లేట్ చూపిస్తుంది. అబ్బా, కూరగాయ తెచ్చావా? థ్యాంక్ యూ ఆరు, థ్యాంక్ యూ సో మచ్ రే. రోజు ఈ చప్పిడి కూరలు తిని నోరు చచ్చిపడిపోయింది. అమ్మ పంపిన పచ్చళ్ళేమో అయిపోయాయి. ఆ వంట విన్ని కాస్త స్పైసీగా చేయమంటే అందరూ తినరు కదమ్మా అంటూ తల కూడా ఆరబెట్టుకోకుండా చేతులు కడుక్కొని వచ్చి బెడ్ మీద పద్మాసనం వేసుకొని కూర్చొని పళ్ళెం చేతులకు తీసుకుంటుంది. ఆమె పచ్చడి పిచ్చికి నవ్వుకొని ఫ్యాన్ స్పీడ్ పెంచి తనే తలకు ఉన్న టవల్ తీస్తుంది. ఆమె తినేలోపు ఫ్యాన్ గాలికి తలారుతుందని తడి టవల్ బాల్కనీలో ఆరేసి చేతులు కడుక్కొని వచ్చి యమున పక్కన కూర్చుంటుంది తన అన్నం ప్లేట్తో. ఆరు చేసే ప్రతి పనిని గమనిస్తూ తింటున్న యమున ఆమె వచ్చి తన పక్కన కూర్చోగానే, మా అమ్మలా చూసుకుంటావు నువ్వు నన్ను ఆరు. నాకు కనుక అక్క ఉంటే నీలానే చూసుకునేదేమో అంటూ పప్పుతో పాటు కలిపిన ఊరగాయ అన్నంని ఒక ముద్ద ఆరుకు తినిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఏమైంది? నన్ను అక్కగానే అనుకో, ఎలాగూ నీకంటే 2 నెలలు పెద్దదాన్నే కదా అని చెబుతూ యమున ప్రేమగా తినిపించిన అన్నాన్ని తింటుంది ఆరు. అదే చేస్తున్నా అని అంటూ ఇంకో ముద్ద తనకి పెట్టబోయిన యమున చేతిని తిరిగి ఆమె నోటి దగ్గర పెట్టి, నీకు ఇష్టమని తీసుకొని వచ్చాను, నాకు పెడతావని కాదు అంటూ తన ప్లేట్లో ఫుడ్ ఖాళీ చేసే పనిలో పడుతుంది ఆరు. ఎంతైనా స్పైసీ ఫుడ్ రుచి చప్పిడి కూరలలో ఉండదు ఆరు, ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నాం మనం అని అంటూ ఇంట్లో వాళ్ళు గుర్తుకు రావడంతో, అరే ఇల్లంటే గుర్తుకు వచ్చింది, ఈరోజు ఇంటికి కాల్ చేయలేదు అని టెన్షన్ పడతారేమో అని అంటున్న యమున చేతి మీద తన చేతిని వేసి, ఉదయం నిద్ర లేవగానే చేద్దాం కానీ అన్నం చల్లగా అవుతుంది తిను అని చెప్పి తను తినడం పూర్తి అవడంతో చేయి కడుక్కొని వెళ్తుంది. వెళ్తున్న ఆరుని చూస్తూ, ఆరు, ఈరోజు హాస్పిటల్ ఒక గొప్ప వ్యక్తి పరిచయం అయ్యాడే అని సూర్యుని తలుచుకుంటూ చెబుతుంది. ఎవరా గొప్ప వ్యక్తి? ఎవరంటే ది గ్రేట్ యమునని అసిస్టెంట్గా పొందిన డాక్టర్ అని స్టైల్గా చెప్తుంది. అబ్బో, అయితే చాలా గొప్ప వ్యక్తే, కానీ మాటలాపి తిని యమున అని చెబుతుంది కదా, రేపు కలిసినప్పుడు ఈ విషయం చెప్పాలి అనుకుంటూ తింటుంది యమున. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెని ఎవరో 2 వ్యక్తులు వెనక నుండి నోరు మూసేసి తెల్లని వ్యాన్లోకి ఎక్కించుకొని జనారణ్యానికి దూరంగా ఉన్న ఒక పాడుబడ్డ బంగ్లాకి తీసుకుని వెళ్తారు. మాట్లాడడానికి లేకుండా నోటికి ప్లాస్టర్ వేసి చేతులు 2 వెనక్కి మడిచి తాడుతో కట్టి లోపలికి లాక్కొని వెళ్తున్న ఆ ముసుగు మనసుల నుండి తప్పించుకోవటానికి పెనుగులాడుతున్న ఆమె చెంప చెల్లుమనిపించి ఒక చీకటి గదిలో పడేస్తారు. కన్ను పొడుచుకున్న పక్కనే ముందు కనిపించినంత చీకటిలో తప్పించుకోవటానికి వీలు లేక బిక్కుబిక్కుమంటున్న ఆమెకి ఏవో అడుగుల శబ్దం వినిపించగా చెవులు రిక్కించి మరీ వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నిస్తుంది. టకటక అంటూ గట్టిగా నడుస్తున్న చెప్పుల శబ్దం తప్ప ఏం వినిపించక అసహనంగా కాస్త కదిలిన ఆమెకి ఆ శబ్దం తనకి మరి కాస్త చేరువ కాగానే గుండె ఆగిన ఫీలింగ్. అసలే టెన్షన్తో ఉన్న ఆమెకి హహహ అంటూ క్రూరమైన నవ్వు వినిపించి వెన్నులో నుండి వణుకు పుడుతుంది. ఒక్కసారిగా తలుపు ధడేల్మని తెరుచుకోవడంతో ఉలిక్కిపడి గుమ్మం వైపు చూస్తుంది ఆమె. ఎవరు వచ్చిందన్నట్లు. తలుపు తెరుచుకున్న 2 నిమిషాలకి ఆ గది మొత్తం వేల చంద్రులు ఒక్కసారిగా తమ వెలుగుని ఆ గదిలోకి ప్రసరింపజేసినట్లుగా మిరుమిట్లు గొలుపుతున్న వెలుగుతో అంతకుముందు ఉన్న కటిక చీకటిని కంటికి కనిపించినంత దూరంగా ప్రారదోలుతూ వెలుగుతాయి శాండ్యులర్ లైట్స్. అంతకుముందు వరకు చీకట్లో ఉన్న ఆమె కళ్ళు ఆ వెలుగు తట్టుకోలేక గట్టిగా మూసుకుపోతే వచ్చిన వ్యక్తులు ఆమె మొహం మీద చిటికెలు వేస్తారు. ఆ చిటికెల శబ్దానికి మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమె ఆ వెలుతురికి అలవాటు పడుతూ ఎదురుగా ఉన్న వ్యక్తుల వైపు మొహం చిట్లించుకు చూస్తుంది. ఎవరు మీరన్నట్లు. ఆమెను అక్కడికి తీసుకుని వచ్చిన ఆ 2 ముసుగు వ్యక్తులు తమతో పాటు ఇంకొక వ్యక్తికి చైర్ తీసుకుని వచ్చి వేయగా స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు వచ్చిన వ్యక్తి. తన ఎదురుగా నీలిరంగు చీరలో కళ్ళకు అద్దాలు పెట్టుకొని తలకి క్యాప్తో మాస్క్ పెట్టుకొని కనీసం మొహంలో చిన్న వెంట్రుక కూడా కనిపించకుండా కవర్ చేసుకొని దర్జాగా కూర్చొని ఉన్న లేడీ వైపు కాస్త విచిత్రంగా చూస్తుంది ఆమె. ఎందుకు అలా తన మొహాన్ని దాచుకుందో అర్థం కాక కన్ఫ్యూజన్లో కొట్టుకుపోతున్న ఆమెను చూసి శాడిస్టిక్గా విచ్చుకుంటాయి మాస్క్ చాటున ఉన్న ఆ వ్యక్తి పెదవులు. అంటూ మూలుగుతున్న ఆమె నోటికి ఉన్న ప్లాస్టర్ తీయమన్నట్లు తన చెంచాలకు సైగ చేస్తుంది ఆ లేడీ. తమ బాస్ ఆర్డర్ అందుకున్న వెంటనే వెళ్ళి ఆమె నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేస్తాడు ముసుగులో ఉన్నవాడు ఒకడు. వాడు ప్లాస్టర్ లాగిన ఫోర్స్కి ఆమె సున్నితమైన పెదవులు మంట పుట్టగా అనుకొని ఎదురుగా ఉన్న లేడీ వైపు కోపంగా చూస్తూ, ఎవరు మీరంతా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని అడుగుతూ చేతులకున్న తాడు ఊడదీసుకోవడానికి గింజుకుంటూ ఉంటుంది.
ఆమె అడుగుతున్న ప్రశ్నలకు పెదవిప్పి సమాధానం చెప్పకుండా ఆమె ముందుకి 4 పేజీలు ఉన్న ఫైల్ విసిరేసి చూడమన్నట్లు సైగ చేస్తుంది. తన ముందు వచ్చి పడిన ఫైల్లోని పేపర్స్ చూడటానికి కాస్త ముందుకు మోకాళ్ళ మీద పాకుతుంది ఆమె. ఆ పేపర్స్లో ఉన్న విషయం ఏంటా అని చూడటానికి తెగ ఆరాట పడిపోతున్న ఆమె పనులకు మరొకసారి ఆ లేడీ పెదవులు రాక్షసంగా విచ్చుకుంటే ఆమె చదవటానికి అనుకూలంగా ఆ ఫైల్ తెరిచి పట్టుకుంటాడు అనుచరుడు తన బాస్ ఆజ్ఞ ప్రకారం. మొదటి పేజీలోని 4 లైన్లు చదవగానే ఆమె కళ్ళు రౌద్రంతో ఎర్రని నిప్పు కణికల్లా మారితే తాడుతో బంధించిన ఆమె చేతివేళ్లు బిగుసుకుంటాయి కోపంతో. నా ప్రాణం పోయినా ఈ పనికి నేను ఒప్పుకోను అంటూ అదే కోపంతో అంటున్న ఆమె చెంప మీద తన బలం కొద్దీ కొట్టిన ఆ లేడీ తన అనుచరుడి వైపు చేయి చాచుతుంది కత్తి ఇవ్వమన్నట్లు. ఆ లేడీ అడగడం ఆలస్యం. బొడ్లో దొప్పిన పదునైన కత్తిని ఆమె చేతిలో పెడతాడు ఆ అనుచరుడు. చేతిలో ఉన్న కత్తి వైపు ఒకసారి చూసి ఎదురుగా ఉన్న ఆమె వైపు చూస్తుంది. ఇప్పుడు కూడా చెయ్యవా అన్నట్లు. చెయ్యను అన్నట్లు తల అడ్డంగా ఊపుతున్న ఆమె వైపు కోపంగా చూస్తూ ఆమె వెనుకకు వెళ్ళి తాడుతో బంధించి ఉన్న చేతిని తన చెప్పు కాలుతో తొక్కిపెట్టి ముందుకు వంగి కస్సున ఆమె ఎడమ చెయ్యి మణికట్టు నరానికి వస్తుంది ఎలాంటి కనకరం లేకుండా. ఆ లేడీ ఆమె చేతి నరం కట్ చేయగానే ఆరు అని పెద్దగా అరుస్తూ బెడ్ మీద నుండి లేచి కూర్చుంటుంది యమున మొహం నిండా పట్టిన చెమటలతో. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.